ఫస్ట్ ఫుడ్ పాయిజన్కి సంబంధించినటువంటి అంశం గురించి ఫస్ట్ ప్రస్తావన తీసుకొద్దాం. ఫస్ట్ దీని గురించి చర్చిద్దాం మిత్రులారా. మిగతా పత్రికలు చూస్తే మన తెలంగాణ పత్రికలో మనది ప్రజల ప్రియారిటీ, ఏ సమస్య అయితే ప్రజలను పట్టి పీడిస్తూ ఉన్నాయో, ప్రజలు ఇబ్బందులు ఏ రకంగా పడుతూ ఉన్నారో అవి మాత్రమే మనం ఫోకస్ చేస్తాం. మనకు రాజకీయ అంశాలు లేకపోతే ఇవి మనకు ఫోకస్ ఉండదు. అందుకే మనం గురుకులకు సంబంధించినటువంటి వార్తని ప్రధానంగా తీసుకోవడం జరిగింది. కానీ ఈనాడు కానీ మిగతా పత్రికలు కానీ ఎక్కడ కూడా కనీసం ఆ వార్తని పెద్ద స్థాయిలో ప్రచారం కలిపేలేదు. ఆ వార్తకు పెద్దగా ఎక్కడ కూడా ఇవ్వలేదు. నిన్న మాగనూరులో మళ్ళీ కూడా మూడవసారి అక్కడ ఫుడ్ పాయిజన్ జరిగింది. ఈనాడు పత్రికకు ఆ ఫుడ్ పాయిజన్ సంబంధించినటువంటి వార్త కనపడలేదు. అలాగనే వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థిని ఏవైతే శైలజ చనిపోయిందో, ఆ చనిపోయినటువంటి బిడ్డ అంత్యక్రియలకు కూడా పోలీసులు ఆంక్షలు, ప్రభుత్వం ఆంక్షలు, పికెట్లు ఏర్పాటు చేసుడు, ఎవరిని లోపలికి పోనీయకపోవడు, ఎవరిని బయటకు రానియకపోవడు, ఆ తల్లిదండ్రులు కనీసం ఆ బిడ్డని ఆ బిడ్డ లాస్ట్ చివరి చూపులను కూడా సరిగ్గా చూసుకోనియకుండా బలవంతంగా టకాటక అంత్యక్రియలు పూర్తి చేసినటువంటి పరిస్థితి. మిలిటరీ బలగాలు, ప్రత్యేక బృందాలు, ఇంత స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరిని కూడా ఆ అమ్మాయి దగ్గరికి పోనీయలేదు, కనీసము ఆ కుటుంబాన్ని ఓదార్చనీయలేదు. ఇంత దుర్మార్గంగా, ఇంత నియంతృత్వంగా, ఇంత నిర్బంధంతో శైలజ అంత్యక్రియలు చేస్తే కనీసము దానికి ఈ పత్రికలు కనీసం ఒక చిన్న స్పేస్ కల్పించలేకపోయినాయి. తెలంగాణ సమాజమా, నేను మరీ మిమ్మల్ని చేతులెత్తి దండం పెట్టి చెప్తా ఉన్నా, మన గోసలు చూపించేటువంటి పత్రికలేవి, మన గోసలు రాసేటువంటి పత్రికలేవి, మన గురించి చెప్పేటువంటి పత్రికలేవో మీరు గుర్తించండి, గ్రహించండి. వాటిని మాత్రమే మీరు ఆదరించాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఒకసారి మోసపోయినాం, అమాయకంతోటో ఆశతోటో ఏదో ఒక రకంగా మోసపోయినాం, మళ్ళీ మోసపోతే మూర్ఖులమవుతాం. సో కాబట్టి ఈ మోసం చేసేటువంటి పత్రికలను, వీటి రంగుని మనం గుర్తించాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఎక్కడన్నా ఉన్నదా? ఇక చూడండి ఏం రాసిరు వార్త. మీరు ఇవన్నీ రాయాల్సిందే, మేమేం వద్దనట్లేదు. రాజ్యాంగమే మన బలం అని చెప్పేసి నిన్న దానికి సంబంధించినటువంటి చర్చ నడిచింది. మూసి ప్రక్షాళన జరగాల్సిందే, అక్రమ నిర్మాణాలు, అక్రమాలను తొలగించాల్సిందే, నదిలో మురుగునీరు కలవకుండా చూడాలి, అక్రమదారులపైన క్రిమినల్ చర్యలు తీసుకోండి అని చెప్పేసి నిన్న హైకోర్టు ఏదో మార్గదర్శకాల విషయంలో మాట్లాడినటువంటి వార్తను పెట్టిర్రు. అట్లనే యువత నైపుణ్యం అని చెప్పేసి శ్రీధర్ బాబుతో ఏదో ఇంటర్వ్యూ తీసుకున్నట్టుంది, అది పెట్టిర్రు. ఇంకోటి ఏంది, నిన్న పోయి రాజ్నాథ్ సింగ్ని కలిసినటువంటి వార్త పెట్టిర్రు. జనగణనలో కులగణనను చేర్చాలని చెప్పేసి ఇది రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ ఏర్పాటు చేసుకున్నటువంటి దాంట్లో మన సీఎం మాట్లాడిండు. సో ఇవన్నిటి గురించి రాసిరు, ఇథనాయిల్ పరిశ్రమ గురించి రాసిరు. కానీ మరి ఆ బిడ్డ చనిపోయింది, 16 సంవత్సరాల శైలజ, ఆ వార్త రాయలేదు. పోనీ ఆంధ్రజ్యోతి ఏమన్నా రాసిందా అంటే, ఆంధ్రజ్యోతి ఇక్కడ మధ్యాహ్నం ఫుడ్ పాయిజన్ రాసింది. ఇక్కడ ఇది కొంత కవర్ చేసేటువంటి ప్రయత్నం చేసింది. ఎందుకంటే ఇంత పెద్ద ఇష్యూ కాబట్టి ఇక రాయకపోతే మరి బాగుండదు అనుకున్నారా, మరి ఏమనుకున్నారో ఇక్కడ కొంత వాళ్ళకు స్పేస్ కల్పించారు. పోనీ వెలుగు పత్రిక ఏమైనా రాసిందా ఆ గిరిజన విద్యార్థి మృతి మీద కావచ్చు, చనిపోయిన దాని మీద కావచ్చు, ఈ మాగనూరు ఇన్సిడెంట్ మీద రావచ్చు? రాయలేదు. రాసిరా? కనబడుతుందా? నాకు కనపడకుండా మీకు ఏమైనా కనపడుతుందా? నరసింహ? లేదు. ఎందుకు రాస్తారు చెప్పు? ఇది కాంగ్రెస్ పత్రిక, ఫక్త్ కాంగ్రెస్ పత్రిక ఈ పత్రిక రాయదు. సో కాబట్టి వీటి గురించి మనం ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం. ఎందుకు నేను ముందుగానే ఈ విషయాలు చెప్తా ఉన్నా అంటే, వీటి గురించి మనము ఆలోచించుకోవాలి. ఈ పత్రికలనే ప్రధానంగా చదివేటువంటి మన తెలంగాణ సమాజము ఒకసారి పునరాలోచించుకొని ఈ పత్రికలు చేస్తున్నటువంటి మోసాన్ని గ్రహించాల్సినటువంటి అవసరం కూడా ఉంది మిత్రులు. రైట్, ఇక ప్రధాన వార్తల్లోకి పోదాం. ఇంకెంతమంది చావాలి? పేద పిల్లల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటం. రాష్ట్రంలో వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు. ఇప్పటికే వాంకిడి గిరిజన విద్యార్థిని శైలజ మృతి. మాగనూరు స్కూల్లో మరోసారి విద్యార్థులకు అస్వస్థత. 20 మంది విద్యార్థులు ఆసుపత్రికి తరలింపు. సో ఈ నెల 20న అదే స్కూల్లో ఘటన. వంట ఏజెన్సీ తొలగింపు, కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. తాజాగా మరో ఘటనతో ఆందోళనలో విద్యార్థులు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లు, గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలో వరుస ఘటనలు. అసలేం జరుగుతోందని తల్లిదండ్రుల్లో భయం. విద్యాశాఖ మంత్రి ఎక్కడ? సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఏం చేస్తోంది? ప్రశ్నిస్తున్నటువంటి తల్లిదండ్రులు, మౌనంగా పాలకులు. ఇంకెంతమంది ప్రాణాలు కోల్పోవాలని చెప్పేసి హరీష్ రావు అంటా ఉన్నాడు. ఓ తల్లిగా నా మనసు కలిచివేసిందని చెప్పేసి కవిత నిన్న స్పందించింది.
ఒకసారి ఈ వార్తను చూస్తే మళ్ళీ మళ్ళీ అదే నిర్లక్ష్యం. పసి పిల్లల ప్రాణాలు పోతున్నా పట్టించుకోని వైనం. అది గురుకులమైన, గిరిజన ఆశ్రమమైన, ఆఖరికి ప్రభుత్వ పాఠశాల అయినా సర్కారు తీవ్ర నిర్లక్ష్యం పసివాళ్ల ప్రాణాల మీదకి తీసుకువస్తుంది. ఒకే చోట పదే పదే నిర్లక్ష్య వైఖరి కనబడడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నారాయణపేట జిల్లా మాగనూరు జడ్పీ పాఠశాలలో మరోసారి ఫుడ్ పాయిజన్ జరిగింది. మధ్యాహ్న భోజనం చేసిన 20 మంది విద్యార్థులకు వాంతులై తీవ్ర అస్వస్థతకు గురి కావడం సంచలనంగా మారింది. సీఎం సొంత జిల్లాల్లో జరిగినటువంటి ఘటన ఇది. కొంచెమన్నా సోయికి రండి ముఖ్యమంత్రి గారు. ఇప్పటికైనా మీ సొంత జిల్లా పాలమూరు బిడ్డను నేను, అమరాబాదు పులిని నేను, ఆ అడవులలో పుట్టినటువంటి టైగర్ నేను అని చెప్పుకుంటారు కదా. మరి అదే అమరాబాద్ అడవుల దగ్గర ఉన్నటువంటి ఈ మక్తల్ నియోజకవర్గంలో ఈ మాగనూరు జిల్లా పరిషత్ హై స్కూల్లో ఇప్పటికి 3 సార్లు, ఏది నెల లోపలనే, నెల కూడా కాదు 15 రోజుల లోపలనే 3 సార్లు ఫుడ్ పాయిజన్ అయింది. 3 సార్లు. అంటే మీ ప్రభుత్వ చేతగాని తనానికి, మీ ప్రభుత్వ మొద్దు నిద్రకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ ఘటన, మాగనూరు ఘటన. ఈ నెల 20 తారీఖు నాడు ఫుడ్ పాయిజన్ జరిగితే మధ్యాహ్న భోజనంలో పురుగులన్నము, ఆ నీళ్ళ చారు ఇవన్నీ పెడితే 100 మంది పిల్లలకు తీవ్ర అస్వస్థత అయింది. అస్వస్థ అయ్యి హాస్పిటల్లో జాయిన్ చేశారు, ప్రభుత్వ హాస్పిటల్లో జాయిన్ చేస్తే అక్కడ 100 మంది పిల్లలకు జాయిన్ చేస్తే తెల్లారినాక ఆ పిల్లలకు పంపించినటువంటి అల్పాహారంలో కూడా, అంటే టిఫిన్లో కూడా మళ్ళా అదే పురుగులు వచ్చినాయి. అంటే ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం అట్లా ఉంటుంది. అదే రోజు మధ్యాహ్నము మళ్ళీ అదే మాగనూరు జడ్పీ స్కూల్లో మధ్యాహ్నం టైంలో పిల్లలకు ఒక వైపేమో 100 మంది పిల్లలు పోయి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. తెల్లారినాక మళ్ళీ వంట చేస్తే అందులో కూడా పురుగులు అన్నారు. అది చూస్తేందుకు పోయినటువంటి స్థానిక మాజీ ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డి ఆయన పోయి అక్కడ పోయి చూస్తే అందులో కూడా మళ్ళీ పురుగులు కనపడ్డాయి. కనపడితే అరే ఏమో ఇట్లా ఇది కరెక్ట్ కాదని చెప్పేసి ఆయన ఆ పిల్లల మొత్తాన్ని ఈ అన్నం తినకండి బిడ్డ అని చెప్పేసి అవన్నీ పక్కన పెట్టించేసి ఆయన సపరేట్గా వండిపించేసి వాళ్ళతో పాటు కలిసి ఆయన కూడా భోజనం చేసి అలాగ ఏర్పాటు చేసిండు. రెండోసారి జరిగినటువంటి ఘటన అది. ఇక మూడవసారి నిన్న మళ్ళీ కూడా సేమ్ అలాగనే పురుగుల అన్నము, లేకపోతే రకరకాల నీళ్ళ చారు, లేకపోతే ఆ శుద్ధి చేయనటువంటి పాత్రల వలనో, లేకపోతే ఆ నీళ్లు చక్కగా లేకపోవడం వలనో, దేని వలనో మళ్ళీ కూడా ఫుడ్ పాయిజన్ అయ్యి 20-30 మంది పిల్లలు ఎంత అరిగోసపడ్డారంటే ఒకసారి మీరు ఈ వీడియోలు చూస్తే మనసు కలిసి వేస్తుంది. ఎంత దుర్మార్గంగా ఉందో ఒకసారి చూడండి. చూడండి వారంలోనే 3 సార్లు అంట. అంటే 20 తారీఖు, 21 తారీఖు, ఇవాళ 27 తారీఖు, వారం అయిపోలే, ఇవాళ కరెక్ట్గా 7 రోజులు. ఇది మన రాష్ట్ర ప్రభుత్వం తీరు, పనితీరు. పిల్లలు చూడు ఎంత గోస పడతా ఉన్నారు చూడండి ఒక్కసారి. వణుకుతున్నారు. గీది చేత కాదా? కనీసం వాళ్ళకు బోవెట చేత కాదా? కనీసము బోవెట చేత కాదా అండి మీకు? ఇక చూడు పాపం తలకాయలు నేలకేసి పిచ్చలు లెక్క ఆడబడ్డారు పిల్లలు. చూడు ఇందులో మీ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు కూడా గిట్లా పడితే మీ ప్రాణం తల్లడిలదా? ఈ బిడ్డల తల్లిదండ్రుల బాధ, ఆవేదన ఎట్లా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఉన్న అధికారులు కానీ, లేకపోతే ఈ రాష్ట్రాన్ని వెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, ఆ కుటుంబ సభ్యులు కానీ, మీకు రాష్ట్రం మీద పడి దోసుకొని తినక టైం ఉంటుంది కానీ ఈ పిల్లలకు బో పెట్టడానికి టైం ఉండదు. నాణ్యమైన ఫుడ్ పెట్టడానిక సమయం సరిపోదు మీకు. అసలు రాజకీయాలు చేయడానికనే మీకు సరిపోతలేదు. ఏమైపోయా? మంత్రులు ఎక్కడ పోయారు? అధికారులు ఎక్కడ పోయారు? కలెక్టర్ ఎక్కడ పోయింది? ఆ ఫుడ్ ఇన్స్పెక్షన్ చేయాల్సినటువంటి అధికారులు ఏడవనుకున్నారు? ఏమైంది? రాష్ట్రంలో అసలు పరిపాలన ఉందా లేదా? ప్రభుత్వం ఉందా? సచ్చిందా? బతికిందా? ఏమైతుంది అసలు రాష్ట్రంలో? అసలు గురుకులాల మీద ఏమైనా కుట్ర చేస్తూ ఉన్నారా మీరు? లేకపోతే ఈ గురుకులాలను మొత్తానికి బంద్ పెట్టేసి, లేకపోతే మీకేమైనా ప్రైవేటు స్కూల్స్ కానీ, కాలేజీలు కానీ గత ఎన్నికల్లో ఏమైనా ఫండింగ్ చేసినాయా? వాళ్ళకు లాభం చేకూర్చడం కోసము ఇట్లా గురుకులాల మీద కుట్ర ఏమైనా చేస్తూ ఉన్నారా మీరు? ఏం జరుగుతూ ఉంది అసలు రాష్ట్రంలో? ఏం జరుగుతూ ఉంది? తెలంగాణ సమాజం ఎందుకు ఇంకా చూస్తూ మౌనంగా ఉండాలి మీరు చేస్తున్నటువంటి దుర్మార్గాలకి? చూడండి
చూడు ఏది దొరికితే అది, కారు దొరికితే కారు, బైక్ దొరికితే బైకు, 102 వెహికల్స్. ఇది బేసిక్గా ఏంటిది, అది మన అమ్మఒడి కార్యక్రమం సంబంధించింది. ఈ ఈ డెలివరీ అయినటువంటి వాళ్ళని ఇంటికాడ డ్రాప్ చేసి వస్తుంది ఇది. సో ఏ వెహికల్ దొరికితే ఆ వెహికల్ అల్లా తీసుకుపోయి హాస్పిటల్ తీసుకుపోయారు. చూడండి ఎంత దుర్మార్గం అంటే. ఇగో ఎత్తుకపోతారు పిల్లల్ని. అయ్యో 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 అయ్యో. చెప్తున్నా కదా రేవంత్ రెడ్డి, నువ్వు ఇంకా నీ పంతం మార్చుకోకపోతే చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి. ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే నువ్వు నియంత పాలన చేస్తావా, లేకపోతే రాజ్యం నాకు వచ్చింది కదా, కుర్చీలో నేను కూర్చున్నా కదా, నన్ను పీకెటెవడోడు పొడిచేటోడు ఎవడు అని చెప్పేసి ఇది చేస్తావా, ఇంకా ఇప్పటికైనా ఆలోచన చేసుకో. ఇక చాలు, నువ్వు 7 ఏడాది కాలం పాటు నువ్వు రాజకీయం తప్ప నయా పైసా పని చేయలేదు రాష్ట్రంలో. ఇప్పటికైనా ఇంకొక 4 ఏళ్ళు ఉన్నది, జర్రా సోయిలోకి వచ్చి ఈ రాజకీయాలు బంద్ పెట్టు. రాజకీయాలు మహేష్ కుమార్ గౌడ్కి అప్పచెప్పు, పిసిసి అధ్యక్షుడు ఆయన. రాజకీయాలు మిగతా పార్టీ కార్యక్రమాల్లో పార్టీలో కీలక పదవులు ఉన్నటువంటి వాళ్ళకి అప్పచెప్పు. నువ్వు ముఖ్యమంత్రిగా కూర్చున్నప్పుడు ముఖ్యమంత్రి ఆ అడ్మినిస్ట్రేషన్ మీదనే ఫోకస్ పెట్టు. ఇప్పుడు ఉన్న పలంగా నీ కుర్చీకి వచ్చినటువంటి ప్రమాదం ఏం లేదు. ఇంకా 4 ఏళ్ళు నువ్వే ముఖ్యమంత్రిగా కొనసాగు. ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని నువ్వు సద్వినియోగం చేసుకో. ఈ పిల్లలకు బుక్కెడు బువ్వ పెట్టు, మంచి ఆహారం పెట్టు, పురుగులు లేని అన్నం పెట్టు, నీళ్ళచారు పోయకు, కొంచెం అన్న గింతో గంతో జర చిక్కగా చేసి పోయి. నీ భాగవతాన్ని మేము బయట పెట్టుడు కాదు, ఇగో నీ 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 ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ గారే ఇగో బయట పెట్టారు నిన్న పోయి. ఉడకని బువ్వ, నీళ్ళ చారు, పల్చని మజ్జిగ, ఇవి కూడా నేను వీడియోలతో సహా మీకు చూపిస్తా. చూపిస్తా చూడు. తల్లిదండ్రులు ఏమంటా ఉన్నారు, మా పిల్లలను సంపుతారా అంటూ మాగనూరు జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఎన్నిసార్లు ఫుడ్ పాయిజన్ అయిందని, అసలు ఏం జరుగుతోందని అధికారులు నిలదీశారు. ఫుడ్ పాయిజన్ విషయం తెలుసుకున్న వెంటనే ఆందోళనతో ఓ విద్యార్థిని తల్లి మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి రోధిస్తూ వచ్చిన దృశ్యం పలువురిని కలిచివేసింది. అప్పటికే తన బిడ్డను మెరుగైన వైద్యం కోసం మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించినట్టుగా చెప్పగా ఆ తల్లిని కూతురుతో ఫోన్లో మాట్లాడించి హుటాహుటిన తల్లిదండ్రులు కూడా మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రికి పోయిరంట. ఎంత బాధ ఉంటుంది చెప్పండి. వాళ్ళ పిల్లలు కన్న పిల్లలు గట్ల చావు బతుకుల మధ్య ఈ అస్వస్థ అయ్యి ఇబ్బంది పడుతూ ఉంటే ఏ తల్లిదండ్రులకు అదైతే చెప్పండి. మన ఇంట్లో కనుక మన పిల్లలకు ఎవరికైనా, అందరి ఇళ్ళల్లో పిల్లలు ఉన్నారు, ఎవరికైనా గిట్ల చిన్న జ్వరం వస్తేనే మన ప్రాణం అల్లాడిపోతుంది. అరే అమ్మ ఏందిరా నాయన అని చెప్పేసి మనము రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, హాస్పిటల్ తిప్పుతూ ఉంటాం, ఏదో మంత్రం అంటాం, తంత్రం అంటాం, అంతరం అంటాం, దిష్టి తీస్తాం, రకరకాల ప్రయత్నాలు చేస్తాం. అది తల్లిదండ్రులకు ఆ పిల్లల మీద ఉండేటువంటి ప్రేమ. అలాంటిది మీరు పెట్టేటువంటి ఫుడ్ వల్ల వాళ్ళ ప్రాణాల మీదకి వచ్చి వాళ్ళు చావు బతుకుల మధ్య, తీవ్ర అస్వస్థతల మధ్య, వాంతులు, విరోచనాలు, రకరకాల ఇబ్బందులు పడుతూ ఉంటే ఆ తల్లిదండ్రుల గుండె ఎంత తల్లడిల్లి ఉంటుంది, వాళ్ళ ప్రాణం ఎంత పోయి ఉంటుంది. ఒకసారి ఆలోచించండి. అట్లా ఉంటే నీ ఎమ్మెల్యే ఏమంటాడు, సిగ్గు తప్పినోడు. ఇక చూడు ఏం మాట్లాడు. నిజంగా ఒక బీసీ ఎమ్మెల్యే ఇట్లా మాట్లాడినందుకు సిగ్గు పడతా ఉన్నా. ఏమంటాడు చూడండి, చిరుతిళ్ళ వల్లనే అలా జరిగింది. ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఎమ్మెల్యే ఏమంటున్నాడు, చిరుతిళ్ళ వల్లనే, బయటకు పోయి కొనుక్కొని తినడం వల్లనే అట్లా జరిగిందంట. 20 మంది పిల్లలు బయటకు పోయి ఒకటిసారి పోయి కొనుక్కొని ఒకటి ఐటెం తినుకుంటూ వచ్చేదా. చిరుతిళ్ళు తినడం వల్లనే మాగనూరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారన్న విషయము తనకు తెలిసిందని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. జరిగింది ఫుడ్ పాయిజన్ కాదని, అమ్మాయిలు బయట చిరుతిళ్ళు తిన్నారని చెప్పుకొచ్చారు. మధ్యాహ్నం బయటకు వెళ్ళి తిన్నారని తనకు అక్కడున్న వారి ద్వారా తెలిసిందని అన్నారు. ఒకరికి వామిటింగ్ సెషన్స్ రావడంతో ద్వారా ఇంకొక 10 మందికి వచ్చి ఉండవచ్చని ఎమ్మెల్యే అన్నారు. కొంచెమన్నా అనిపిస్తలేదా అండి ఎమ్మెల్యే గారు? సిగ్గు అనిపిస్తలేదా? నేను ఎమ్మెల్యే గెలిపించింది గిట్లా ఈ పనికి వాళ్ళ పుండాకోరు ముచ్చట్లు చెప్తుంది. పిల్లలకు అస్వస్థత జరిగింది, నువ్వు హాస్పిటల్ కాడికో, వాళ్ళని పరామర్శించు, ఆ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పు, మెరుగైన వైద్యం అందించు, జిల్లా అధికారులతోటి లేకపోతే వైద్య సిబ్బందితోటి వాళ్ళని అప్రమత్తం చేసి నీ ప్రభుత్వం చేసినటువంటి తప్పును సరిచేసుకో. అది మానేసి చిరుతిళ్ళు తిన్నారు, బయటకు పోయి చాక్లెట్లు తిన్నారు, పిప్పరమెంట్లు తిన్నారు, నువ్వు చూసినావు పోయి.
ఎవడాడు చూసా సార్ నా చూపి వీళ్ళు బాగా నేర్చుకురా కాంగ్రెస్ వాళ్ళు అంటే మొన్న ఆమె కూడా అదే ఎవరు మన కొండా సురేఖ గారు ఆమె కూడా గిట్టనే బయటకు పోయి తినుబండారాలు తిన్నారు, అప్పాలు తిన్నారు, బప్పాలు తిన్నారు, దీపావళికి పోయి తెచ్చుకున్నారు అవన్నీ, దానివల్లనే అది అయింది అని చెప్పేసి మొన్న శైలజ ట్రీట్మెంట్ పొందుతున్నప్పుడు అదే నిమ్స్ హాస్పిటల్ దగ్గరకు పోయి మాట్లాడింది. ఇవాళ ఈయన ఒకసారి చూడండి ఏమంటున్నాడు. ఇక తెలిసిందంటే ఈ అమ్మాయిలందరూ కూడా కొంత మధ్యాహ్నం బయట పోయి చిరుతిళ్ళు తిన్నారు బయట, అందుకే జరిగిందని అంటా ఉన్నారు. అది కూడా నేను చూడలేదు, విన్న మాట. చూడడానికి దేనికి మాట్లాడుతున్నావు అన్న? నువ్వు చూడడానికి దేనికి మాట్లాడుతున్నావు? ప్రజలు నిన్ను గెలిపించింది చూడనివి ముచ్చట్లు, ఈ ఆడిట్ చెప్పినటువంటి ఎల్లక్క పుల్లక్క చెప్పిన ముచ్చట్లు చెప్తుంది కా. నువ్వు చూడనప్పుడు పిల్లలకు ఆ ఇబ్బంది పడి హాస్పిటల్లో పడ్డప్పుడు సైలెంట్గా మూసుకొని కూర్చో, ప్రభుత్వాన్ని అలర్ట్ చేయి, అధికారులను అలర్ట్ చేయి, ఆడికి పోయి పంపించి నువ్వు పోయి ఆ పిల్లల ఆరోగ్య పరిస్థితి మీద చూడు, సమీక్ష చేయి. అది చేయకుండా నేను చూడలేదు ఎవరో చెప్పిర్రు, ఎవరో చెప్తే నువ్వు ఎమ్మెల్యేవు కదా, ఎవడు చెప్తే అది నీకు అది సోయి ఉండాలి కదా కొంచెమైనా. మళ్ళీ బుద్ధి లేకుండా మళ్ళీ ఇంకొచ్చి ఎవడో చెప్పిర్రు నేను చూడలేదు, ఎవడో చెప్తే నువ్వు ఎట్ట మాట్లాడతావు? ఎవడో చెప్పేస్తే మాట్లాడేస్తావా ఇట్లా? చిరుతిలు తిన్నారు 20 మంది ఒకటిసారి పోయి ఒకటే దుకాణంలో కొనుక్కొని ఒకటే ఐటెం కొనుక్కొని ఒకటే ఐటెం తినుకుంటూ వచ్చి ఒకటే ఆ మందికి అంత 20 మందికి అదే అయినా అది. మరి ఇవ్వాలంటే చిరుతిలు తిన్నారు, మరి మన 20 తారీఖు నాడు ఏం తిన్నారు? 100 మంది కూడా అదే తిన్నారా? మరి తెల్లారి రోజు నువ్వు తీసుకొచ్చే టిఫిన్లో కూడా అదే ఉంది కదా, పురుగులే. అలా కూడా దానికేంటి కారణం? అదే తెల్లారి రోజు అదే మాగనూరులో మధ్యాహ్నం మళ్ళీ వండితే మళ్ళీ పురుగుల పువ్వు వచ్చింది కదా, మరి దానికేంటి కారణం? ఇవన్నీ చెప్పకుండా చిరుతిలు తిన్నారు, అప్పాలు తిన్నారు, బప్పాలు తిన్నారు, చాక్లెట్లు తిన్నారు. ఈ సొల్లు ముచ్చట్లు ఎందుకు? దేనికోసం ఇవన్నీ? గిందికే రమే మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిపించింది మక్తల్ ప్రజలు. మరి నీకెందుకు రావట్లేదు? అంతమందికి వామిటింగ్ వచ్చింది కదా, నీ కూడా చూస్తేనే ఉన్నావు, నీకు రావాలిగా. ఓ అని కక్కుకొని నువ్వు కూడా విరోచనాలు చేసుకొని కింద మీద పడి తల్లడిల్లాలి కదా నువ్వు కూడా. మరి నీకెందుకు వస్తలేదు వామిటింగ్? వాళ్ళు చేసుకుంటుంటే చూసి నీకు కూడా రావాలి కదా ఎమ్మెల్యే గారు. ఏం మాట్లాడతారు ఆయంకల పనికి వాళ్ళ మాటలు. సోయి ఉండాలి, ఏమన్నా కొంచెం అన్న బుద్ధి ఉండాలి. ఇది ఇట్లా ఉంటే ఇది ఇట్లా ఉంటే దీని మీద ఒక్కసారి మిత్రులారా, దీని మీద ఇగో ఈయన ఇలా మాగనూరు మండల కేంద్రంలో ఇదే విషయం మీద అరే మొన్న జరిగింది, ఇవాళ జరిగింది, మొన్న 2 సార్లు జరిగింది, ఏంది ఇది, ఏం చేస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆయన ఏదో సరే చిన్న నిరసన కార్యక్రమం చేద్దాం, ప్రభుత్వానికి సమస్యను తెలియజేద్దాం, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోదామని చెప్పేసి ఆయన ఏదో కార్యకర్తలతోని చిన్నగా ఓ కార్యక్రమం ఆందోళన చేద్దామని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటుంటే తెల్లారుజామునే దొంగలే కొంచెం పోలీసు వాళ్ళు ఎవరు ఆయన ఎత్తుకొని పోయారు. ఇగో ఆయన ఎత్తుకొని తెల్లారుజాముని అరెస్ట్ చేసి ఎస్పీ ఆఫీస్కి తీసుకుపోయారంట. ఎందుకంటే గింత నాకు అర్థం కాదు. ఆడనేమో వాంకిడిలో ఆడ అమ్మాయి చనిపోతే ఆ అమ్మాయి అంత్యక్రియలు కూడా మొత్తం పోలీస్ పహారా మధ్య, పోలీస్ బందోబస్తు మధ్య, బూట్ల సప్పుడు మధ్య అక్కడ అట్లా చేసిర్రు. కొండారెడ్డి పెళ్లిలో ఈ రేవంత్ రెడ్డి కుటుంబ అన్నదమ్ముల దౌర్జన్యాలు దారుణాలు తట్టుకోలేక ఒక పెద్ద మనిషి చనిపోతే ఆయన అంత్యక్రియలను కూడా మొత్తము ఆ ఊరు కొండారెడ్డిపల్లిని అష్టదిగ్బంధనం చేసి ఎన్ని దారులున్నాయో అన్ని దారుల్లో పోలీసులను పెట్టి పెద్ద చెక్ పోస్టులు పెట్టి ఎవరిని లోపడుకోనియకుండా, మీడియాను అలో చేయకుండా, కనీసం ఆ బంధువులను కూడా ఆ చనిపోయినటువంటి సాయిరెడ్డి గారి బంధువులను కూడా లోపలికి పోనీయకుండా ఒక ఏందో అది ఒక నిషేధిత ప్రాంతం లెక్క, ఒక ఏదో ఒక ఉగ్రవాదులు ఉన్నటువంటి ప్రాంతం లెక్క దాన్ని మొత్తము నిర్బంధంలో పెట్టి ఆయన అంత్యక్రియలు పూర్తి చేసిరు. ఈడ వాళ్ళు విద్యార్థుల ప్రాణాల మీదకి ఇట్లా వస్తూ ఉందని చెప్పేసి ప్రతిపక్షంగా వాళ్ళు బాధ్యతగా బయటకు వచ్చి ప్రభుత్వానికి నిరసన తెలియజేద్దామని చూస్తే ఆయనని అసలు వాళ్ళు అనుకున్నారో ఫైనల్ చేసుకున్నారో లేదో తెల్లారుజామునే వచ్చి పోలీసు వాళ్ళు ఎత్తుకొని పోయారు. ఒకసారి ఆయన నెంబర్ కూడా వచ్చింది, మాట్లాడదాం. ఒకసారి మాట్లాడదాం. ఆయన నెంబర్ వచ్చింది, మరి ఎత్తుతాడా, మరి లోపల మాట్లాడే అవకాశం ఉందా లేదా?
హలో 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 నమస్తే సార్, నేను జర్నలిస్ట్ శంకర్ మాట్లాడుతున్నా, లైవ్లో ఉన్నానండి. చెప్పండి. సార్ ఇప్పుడు మిమ్మల్ని తెల్లవారుజామున అరెస్ట్ చేసినట్టు మనకు కొన్ని వీడియోలు ఫోటోలు వచ్చినాయి, నిజంగానే మిమ్మల్ని అరెస్ట్ చేశారా ఇప్పుడు? మద్దూరు పిఎస్ లో ఉన్నా. మద్దూరు పిఎస్లో ఉన్నారా? కొడంగల్ తాలూకా. ఆహాహా, ఎందుకు అరెస్ట్ చేసిరని, దేనికోసం అరెస్ట్ చేసిరు అసలు మిమ్మల్ని? నిన్న మా దగ్గర ఫుడ్ పాయిజనింగ్ అయింది కదా. అవును అవును అవును, అదే మాగనూరు జడ్పీఎస్ఎస్లో. అయితే మేము ఏమనుకున్నాం అంటే పిల్లలు తల్లిదండ్రులు చాలా భయపడిపోయింది. అవును, సరిపోయి పిల్లలు మాట్లాడి భయపడకండి, పంపించండి స్కూల్కి, ఏం కాదు అధికారులతో చూసుకుంటారు అని చెప్పి అనుకున్నాం అంతే. ఓకే. అనుకునేసరికి అదే పెట్టింది అంతే. వాట్సాప్ లో కూడా అదే ఉంది, ఎక్స్ట్రా ఏం లేదు. ఆహా, ధర్నా లేదు, నిరసన లేదు, రాస్తారోపణ లేదు, ఏది లేదు. ఓకే. అది రామ్మోహన్ రెడ్డి అని వస్తున్నాడు మానూరు మండలం కానీ పెట్టుకుంటారు అంతే వాళ్ళు మా వాళ్ళు. ఆహాహా, ఓకే. అంటే ఇది ఆ తల్లిదండ్రులకు కొంత ధైర్యం చెప్పని ఇక అంతే. ఇంతకుముందు పోయి 2 సార్లు వండించి మంచిగా చేసి వచ్చిన మంచిగా నడిచింది. అవును అవును అవును, మొన్న చూసిన నిన్న అంటే మళ్ళీ అట్లే వచ్చింది పాపం. ఆహా, దాని నుంచి వాళ్ళు కొంచెం భయపడి ఆమె అయితే మరి మన్ను పోస్తుంది తీసి, భూమి మీదకి వెళ్ళి మన్ను తీసి పోస్తుంది. ఇది ఎక్కడిది, ఇంతకన్నా మా పిల్లల మీద పడ్డారు అది ఇది అని. ఇక సరే అక్కడ లోకల్ నచ్చ చెప్పి పంపించారు. ఇక సరే మేము అది చూసి మేము మనం ఒకసారి తల్లిదండ్రులు మాట్లాడి నచ్చ చెప్తామంటే మంచిగా కొంచెం పెద్ద మనిషి పోతే ఇంటర్ కదా. అదే ఇంటర్ జర ధైర్యం ఉంటుంది వాళ్ళకి కూడా, సరేలే ఇంత మంది ఉన్నారు కదా ఏం కాదు అంతే అనుకున్నాం. ఇంకా పోదామని డిసైడ్ కూడా అయ్యలేదు అది. ఇలా మాకు ఇక్కడ సన్నాక మీటింగ్ ఉంది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ నారాయణపేట. ఓకే ఓకే, మీ పార్టీ ఇంటర్నల్ మీటింగ్ దీక్ష దివాస్ ఉంది కదా 29 మీటింగ్ ఉండింది యాక్చువల్ గా. ఓకే, ఇన్ఛార్జ్ వాళ్ళంతా వస్తే ఇలా మీటింగ్ 10 గంటలకు ఉండే. ఆ దాంట్లోనే ఉన్నాం మేమంతా కూడా. మార్నింగ్ 4 o'clock వచ్చి తీసుకొచ్చారు. ఎన్ని గంటలకు? 4 o'clock వచ్చారా? 4 o'clock వచ్చి తెచ్చాడు. మద్దూరులో పెట్టారు. ఏమంటారు అంటే పోలీసు వాళ్ళు ఏమని చెప్తారు, దేనికోసం నన్ను నిర్బంధిస్తా అంటే మీరు అక్కడ పోతా అన్నారు కదా, మళ్ళీ గొడవలు అయితే అనుకున్నాను. ఎందుకు గొడవలు అయితే ఏమంతా మన పోయి మీరు భోజనం వండి పెట్టిన విద్యార్థులకు గొడవ అయిందా ఏమన్నాడా అయాలా? ఏం కాలేదు. మరి హాస్పిటల్ కాడికి పోయారు చూసిరు, ఏమన్నా గొడవ అయిందా? ఇప్పుడు పోతే ఎందుకు గొడవ అవుతుంది? కొన్ని ఉంటాయి కదా, ఏం చేస్తాం కర్మ, కొన్ని భరించాలి. 5 ఏళ్ళు ఇక ఒక ఏడాది అయిపోయింది. ఇప్పుడు మరి ఎట్లా ఉంది సార్, పిల్లల పరిస్థితి ఎట్లా ఉంది? ఆ ట్రీట్మెంట్ పొందుతున్న పిల్లల పరిస్థితి ఏమని తెలుసుకున్నారా? అయితే పిల్లలంతా సేఫ్, నో ప్రాబ్లం. ఓకే ఓకే. ఇక నాకు నిన్న వాళ్ళు కేటీఆర్ గారు, హరీష్, కవితమ్మ గారు ఫోన్ చేస్తుంది. ఓకే, అలా ఇట్లా వస్తుంది ఏమైంది ఏమని చెప్పిన, ఇట్లా మంచిగా అవుతుందమ్మా, టెన్షన్ ఏం లేదని చెప్పిన వాళ్ళకు కూడా. ఓకే ఓకే. అంటే మేము రావాలంటే వద్దులేండి, ఏం అవసరం, నేనే పోతలేదు, మీరెందుకు వస్తారని కూడా చెప్పిన వాళ్ళకి. ఓకే, అంటే ఇక మీరు పొలిటికలైజ్ చేయాలనుకోలేదు దాన్ని? పొలిటికల్ ఏం చేస్తాం చెప్పండి, దాన్ని పిల్లల విషయం చేస్తామా? పిల్లల విషయంలో మానవత్వంతో ఉంటాం కదా, మరి ఘోరం 100%. అంతే. నేను అందుకే ఇప్పుడు ఎస్పీ గారికి చెప్పిన, సార్ నువ్వే పోయి చూడు తెలుస్తుంది, నువ్వే పోయి తల్లిదండ్రులకు అవగాహన చేయాలి, గంటసేపు కూర్చోబెట్టి తల్లిదండ్రులు మాట్లాడని చెప్పి. అదే నన్ను పెట్టడం వల్ల ఏమొస్తుంది, మీరు పోయి మాట్లాడండి, అలా ధైర్యంగా ఇంటర్ ఆడ. అంతే 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 అట్లా. సార్ ఎట్లా చూస్తారు మరి? అంటే మొన్న 20 తారీఖు నాడే అయ్యింది 100 మంది పిల్లలకి, తెల్లారి రోజు మళ్ళీ మీరు మధ్యాహ్నం టైంలో పోతే మళ్ళీ తెల్లారి రోజు మధ్యాహ్నం కూడా పోయిన థర్స్డే రోజు జరిగింది. అవును, థర్స్డే రోజు జరిగిన దాన్ని ఇలా వెనస్డే 1 వీక్ కూడా కాలే. అవును కాలే, ఇంకా 3 సార్లు జరిగింది. ఇదంతా అలా ఉన్న సివిల్ సప్లైస్ ఉన్నారు కదా డిపార్ట్మెంట్, వాళ్ళ నెగ్లిజెన్స్ ఎంత తప్పిస్తే. సరే మొన్ననే 100 మంది పిల్లలకైనప్పుడు మరి ప్రభుత్వం కనీసము దాని మీద చర్యలు తీసుకోవాలి, మన అధికారి మీద చర్యలు తీసుకొని మళ్ళీ ఎట్లా ఆయనకు పోస్టింగ్ ఇచ్చిర్రు, ఇవన్నీ ఏం జరుగుతుంది అసలు జిల్లాలో? అదే కదా మీకు తెలుసు కదా అన్నిగా, నేను చెప్తే మంచిగా ఉన్నాను. ఇప్పుడు ఎవరిని సస్పెండ్ చేయాలి వాస్తవంగా అయితే? ఆ ఫుడ్ ఇన్స్పెక్షన్ చేసేటువంటి ఆ అధికారులు, లేకపోతే ఆర్డీఓ పోతాడు దీంట్లో. సివిల్ సప్లైస్ ఇన్ఛార్జ్ ఆయన మొత్తం. ఓకే, ఆయన కూడా ఆ రోజు అడుగుతున్నాడు, ఏందమ్మా 2 సార్లు అడుగురు ఆ పురుగులను పోతాయి, రికార్డ్ అయిపోయింది. ఇట్లనే అన్నాడు, అది రికార్డ్ అయిపోయింది. ఓకే, అది ఎవరు రికార్డ్ చేసిండ్రు? ఈటీవీ వాళ్ళు. అది కలెక్టర్ కు పెట్టిండ్రు, నాకు పెట్టిండ్రు, అందరికి పెట్టిండ్రు. ఓకే,
నేనేం చేస్తే కలెక్టర్ పెట్టినా కలెక్టర్ చూసుకుంటారు, మనమైతే దానికి ఇది పోలేం కదా. అవును. ఆయన ప్లేస్ డిఓని సస్పెండ్ చేసిండు. డిఓ ఇస్ నాట్ అట్ ఆల్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. ఆయన సంబంధమే లేదు డిఓ ఎడ్యుకేషన్ ఆఫీసర్, ఓకే, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్. ఆయన వచ్చి 3 రోజులు అయింది ఇక్కడ. అయ్యో. ఆయన సస్పెండ్ చేసింది కలెక్టర్ అన్న. ఆర్డీఓకి ఒక నోటీస్ ఇచ్చింది. ఆ ఫుడ్ ఇన్స్పెక్టర్ వచ్చింది అక్కడికి, ఒక లేడీ పాపం, ఆమె నోరు ముప్పిచ్చేసిండు ఆయన ఆర్డీఓ. ఇవన్నీ ఊళ్ళలో పోటీ ఇట్లా ఉంటాయి, పట్టించుకోలేదు అంటే ఆమె ఆ క్లాస్ రూమ్ లో కూర్చుంది కామ్గా. అయ్యో. నేను అడిగిన పిలిచి, అమ్మ ఏందమ్మా దీని ఎవరైనా వింటరా అన్నమాట. తిన్నారు సార్ అన్న. మళ్ళీ ఎట్లా వండిపించినావు అన్న. ఇగో ఆర్డీఓ సార్ చూపించింది ఆమె. మళ్ళీ అడిగిన ఆర్డీఓ, నేను తింటున్నా సార్ దీన్ని, నేను తింటా అని చెప్పి జబర్దస్త్ దాంట్లో చెయ్యి పెట్టి అన్నం ప్లేట్లో పెట్టుకుని తింటారు ఆ పురుగులు అన్నంది. ఓహో, అట్లా చేసిన. అది కూడా అంతా కలెక్టర్ కి రివ్యూ చేసిన, ఇట్లా జరిగింది, ఇట్లా అయిందమ్మా అని చెప్పిన. నేను చూసుకుంటానులేండి ఎమ్మెల్యే గారు. సరే వచ్చేసిన అక్కడ నుంచి. నేను వండిపించి కొంచెం అన్నం వండిపించి పిల్లలకి పెట్టి వచ్చేసిన. వచ్చినాక నెక్స్ట్ డే రోజు చూస్తే డిఓ గారు 1% రీఇన్స్టేట్ అయ్యిండు. డిఓ గారికి షోకాస్ నోటీస్ వెనకాలి. ఇప్పుడు నిన్న ఒక బయట విన్నాం సార్, ఒకసారి మీకు ఆ బయట కూడా వినిపిస్తా. మీ ఎమ్మెల్యే గారు మన వాకిటి శ్రీహరి గారు, వాకిటి శ్రీహరి గారు, ఆయన ఏమంటున్నాడు అంటే పిల్లలు బయటకు ఒకసారి మీరు ఇంటరా బయట నేను ప్లే చేస్తా ఇప్పుడు ఒక హాఫ్ సెకండ్ హాఫ్ మినిట్. కలెక్టర్ గారు పెట్టిన నోటీస్ నేనే పెట్టిన. ఏమంటున్నాడు అంటే ఆయన పిల్లలు బయటకు పోయి చిరుతిండ్లు తినడం వల్ల జరిగింది ఇట్లా, ఒకరికి వామిటింగ్ అవుతుంటే అది చూసి ఇంకొంతమంది వామిటింగ్ చేసుకుంటారు, అంతకుమించి ఏం లేదు అని చెప్తున్నాడు ఆయన. గట్లే ఉంటుంది మన తెలిస్తే మనం మాట్లాడతాం, తెలియకపోతే ఏం మాట్లాడతారు, ఏదో మాట్లాడాలి. అసలు ఒక్కటండి, ఇది కంటిన్యూ అయింది కదా. అవును, దాంట్లో ఎక్కువ ఏదో ఫాల్ట్ ఉంది, పట్టుకోలేకపోతారు వీళ్ళు. వన్ థింగ్ ఇంకోటి కూడా ఇప్పుడు సీజనల్ ఇది. అవును, అంటే చలి ఉంది, కొంత సీజన్ మారుతున్నప్పుడు చలిలో ఏమైందంటే కొంచెం తినలేమో, తింటారు కొందరు పిల్లలు. ఇంకా దాంట్లో ఇంకా టీనేజ్ పిల్లలంతా. అవును, ఇంకా దాంట్లో వాళ్ళకి కొందరు వీక్ ఉంటారు, కొందరు హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది, అట్లా ఉంటారు కూడా. అవును అవును. ఇంకా అవన్నీ ఏది పట్టించుకోకుండా, ఏం చేయకుండా, చూసుకోకుండా ఇక పంపించే వాళ్ళు కూడా అంతా పేదోళ్ళు. అవును. నేను ఒక అమ్మాయిని అడిగిన, అరే నువ్వు ఇంట్లో ఏం తిన్నావు వచ్చిన అమ్మ పొద్దున అంటే, నేను మంచి చిత్రాన్నం తినొచ్చిన సార్ అన్న. చిత్రాన్నం తిన్నాక మళ్ళీ ఏమైంది ఇక్కడ వచ్చినాక, ఏదో మంచిగా తిన్నా సార్, తిన్నాక శూరమైంది అంటే. ఇప్పుడు బయట చిరుతిండి ఎందుకు తింటారు వాళ్ళు? అదే కదా, వాళ్ళకి అంటే నీకు బయట చిరుతిండి రోజుకి 20 రూపాయలు ఇచ్చినట్టు ఉంటే ప్రైవేట్ స్కూల్ కే పంపిస్తారు కదా, గవర్నమెంట్ స్కూల్ కి పంపిస్తారు కదా. అదే కదా మరి. ఇంకోటి, ఒకసారి స్కూల్ ఎంటర్ అయినాక పిల్లలు బయటకి ఎందుకు పోతారు? పోరు. అది తప్పు కదా. ఎవరు తప్పు అది? 100% వాళ్ళు బయటకు పోయినా సామాన్యంగా. అవును. ఎట్లా పోతారు రోడ్ల మీద పిల్లలు? అది ఉన్నది ఎంత అండి, 100 మీటర్సే ఫర్లాంగే. మాగనూరు మండల్ హెడ్ క్వార్టర్ ఓన్లీ 1 ఫర్లాంగ్ డిస్టెన్స్. అవతల మళ్ళీ ఖాళీ రోడ్, ఖాళీ ఇవతల రోడ్ ఖాళీ. 100 ఫర్లాంగ్స్ లా 100 మీటర్ ఒక ఫర్లాంగ్ లో 14 బేకరీలు ఉంటాయండి. అదే కదా కలెక్టర్ గారు పెట్టింది, ప్రెస్ నోట్లు ఇచ్చింది. 14 బేకరీలు ఇక్కడికి వస్తాయి. మక్తల్ తాలూకానే 14 బేకరీలు హెడ్ క్వార్టర్. అక్కడ ఇట్లా వస్తాయి అవి. ఇవన్నీ ఉన్నాయండి కాదు. రైట్ సార్, రైట్. మీరైతే చూడండి, కొంచెం ఆ పిల్లల విషయంలో ఏమైనా ఉన్నా కానీ అప్డేట్ చేస్తూ ఉండండి. కొంచెము వాళ్ళ ధైర్యం చెప్పే ప్రయత్నం చేయండి. సరే, ఈ రాజకీయాలు ఇవన్నీ పక్కన పెడితే పిల్లల ఆరోగ్యం అనేటువంటి విషయం మీద, ఇప్పుడు పిల్లల ఆరోగ్యంతో ఆడుకుంటే ఏమొస్తుంది? ఇప్పుడు మేము ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు స్టార్టింగ్ లో అయింది కదా, తర్వాత గురుకులాలు వచ్చినాక అన్ని సెట్ అయినాయి. ఓ కలెక్టర్ గారి స్టేట్మెంట్ కూడా ఉంది. కలెక్టర్ గారి స్టేట్మెంట్ వచ్చింది. నారాయణపేట జిల్లా మాగనూరు జడ్పీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన పైన కలెక్టర్ సిక్తా పట్నాయక్ స్పందించారు. మధ్యాహ్న భోజనానికి ముందు 22 మంది విద్యార్థులు బేకరీలు, దుకాణాలలో తినుబండారాలు తిన్నారని తెలిపారు. మధ్యాహ్న భోజనం వికటించి అస్వస్థతకు గురి కాలేదని అన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులు క్షేమంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ ఘటన పైన విచారణ చేస్తున్నామని చెప్పారంట. అది మీకు చిన్నది వచ్చింది, షార్ట్ కట్ ది. మొత్తం మాట్లాడేది రాలే మీకు. ఇంకా చూడండి ఎంత నోట్ ఇచ్చింది ఆమె, డిఆర్ఓ గారి నుంచి రిలీజ్ చేసింది నోట్. అది రైట్ సార్, థ్యాంక్ యూ సార్. రైట్. సో ఇది పరిస్థితి. ఇంత మరీ జనాలను ఎంత పిచ్చోలో చేయకపోతే కలెక్టర్ తేనే ఈ స్టేట్మెంట్లు ఏంది, ఎమ్మెల్యే స్టేట్మెంట్లు ఏంది, ఎమ్మెల్యే చెప్పిందే కలెక్టర్ ఇచ్చిందా, లేకపోతే ఆ ప్రభుత్వము ఏం చేస్తూ ఉంది? మీరు చేసినటువంటి తప్పుని
సరిచేసుకోవాలి, వాళ్ళకు ఇప్పుడు మంచి ట్రీట్మెంట్ అందించి మళ్ళీ ఒకసారి అది పునరావృతం కాకుండా చూసుకోవాలి. అలా కాకుండా ఈ తినడం వల్ల వచ్చినాయి, బేకరీలకు పోయిర్రు. 14 బేకరీలు ఉన్నాయంట ఆ స్కూల్ పక్కన. ఆయన ఏమంటా ఉన్నాడు మాజీ ఎమ్మెల్యే గారు, ఆయన ఏమంటాడు మొత్తం మా తాలూకాలోని మా హెడ్ క్వార్టర్స్ మొత్తం కలిపితే కూడా 14 బేకరీలు లేవు, వీళ్ళకి ఇట్లా బేకరీలు ఉన్నాయని చెప్పేసి ఎట్లా చెప్తారని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. ఏంది అసలు ఇది? పిల్లలతోని ఈ పిల్లల ప్రాణాలతో చెలగాటమా? రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది అసలు? సరే ఇదంటే ఇప్పుడు ఇక్కడ అంటే ఇప్పుడు మనం మాట్లాడిన ఆయన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి, ఆయన అట్లా అనుకుందాం. మరి ఇక్కడ ఎవరే ఈయన ఎవరైనా జీవన్ రెడ్డి ఎవరు? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీనే కదా. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీనే, కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు. ఆయన ఓ స్టేజ్లో పీసీసీని ఆశించినటువంటి వ్యక్తి, ఇప్పుడు ఉన్నటువంటి అందరిట్లల్లా కొంచెం సీనియర్ వ్యక్తి, పార్టీలో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఆయన నిన్న పోయి ఆయన కూడా ఆ జగిత్యాలలో వెళ్ళి ఫుడ్ ఇన్స్పెక్షన్ చేస్తే ఏం జరిగింది చూడండి. ఉడకని బువ్వ, నీళ్ళ చారు, పల్చని మజ్జిగ, గురుకులాల్లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు. సిబ్బంది పైన ఆగ్రహం వ్యక్తం చేసిన జీవన్ రెడ్డి, విద్యార్థులకు భరోసానిచ్చిన ఎమ్మెల్సీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ. ఒకసారి ఈ వార్తను మీకు చదివి వినిపిస్తా, జర చూడండి, తెలుసుకోండి. ఇగో, ఉడకని బువ్వ, నీళ్ళ చారు, పల్చని మజ్జిగ. రాష్ట్రంలో వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనతో సీఎం రేవంత్ రెడ్డికి చీమ కుట్టినట్టు కూడా లేకపోయినా కాంగ్రెస్ సీనియర్లు మాత్రం వీటిపైన సీరియస్గా దృష్టి పెట్టిరు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తన నియోజకవర్గం జగిత్యాలలోని గురుకుల పాఠశాలలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. వంటగదిలోకి వెళ్లి అన్నం కూరలను పరిశీలించారు. అక్కడి సిబ్బందితో మాట్లాడి మెనూని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తమకు బడ్జెట్ సరిపోవడం లేదని ఉపాధ్యాయులు చెప్పారు. అయితే వారిపై మండిపడ్డ ఆయన అది సమస్య కాదని అన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చిన మెనూని ఫాలో అవ్వాల్సి ఉంటుందని హెచ్చరించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు కోడిగుడ్డు రావడం లేదని వారే చెప్తున్నారని సిబ్బందిపై మండిపడ్డారు. మనమే మనుషులం కాదని, వాళ్ళు కూడా మనుషులేనని, వాళ్ళు చెప్పేది కూడా వినాలని సిబ్బందికి సూచించారు. రాగానే తన వంటగదిలోకి వెళ్ళి చూస్తే బియ్యం సరిగ్గా ఉడకలేదని అన్నారు. అది తింటే సరిగ్గా అరగదని, దానివల్ల విద్యార్థులకు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని అన్నారు. నీళ్ల చారు, పల్చని మజ్జిగ తన పరిశీలనలో తేలిందని అన్నారు. మొన్ననే ఓ విద్యార్థి చనిపోయిన విషయాన్ని కూడా మర్చిపోవద్దని కూడా ఆ అధికారులకైనా సూచించారు. విద్యార్థులకు ఎదురవుతున్నటువంటి ఆహార సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని కూడా చెప్పారు. ఈ బయట కూడా మన దగ్గర ఉంది మిత్రులారా. ఒకసారి ఆయన నిన్న ఏమేమి ఇన్స్పెక్షన్ చేసిండో, ఏ విధంగా పోయిండో ఒకసారి ఆ బయట ఏడ ఉంది అది కూడా ఉంది, మీకు చూపిస్తా. ఒకసారి చూడండి, ఇక్కడ మీకు చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ జగిత్యాల అన్నం ఉడకలేదు ఆడ. ఇంకా ఇప్పుడు కూర కాడికి వచ్చింది చూడండి. చూడు పోస్తున్నాడు బట్టి పోస్తే అది మొత్తం నీళ్లు చూడండి మీరు. ఇక చూడండి, జర క్లోజ్ చేయాలి దీన్ని. దారుణం. ఆయన పాప నోరలో పెడుతున్నాడు ఆయన. ఇవి షారా నీళ్ళ ఇట్లా ముంచి ఇట్లా పోస్తుంటే అది మొత్తం నీళ్ళ లెక్క అవతలకి కనపడుతుంది మంచిగా అల్లంగా. ఇది చారా నీళ్ళ అని చెప్పేసి ఆయన నోరలో పెడుతున్నాడు ఎమ్మెల్సీ. అది మొత్తం గిన్నె నిండితేనే నీకు వస్తుంది. నీకు 30% నేను పెరుగుతాను.
30% పెరుగులేదంట, మొత్తం 70% నీళ్ళు పోసి పెట్టిరంట. చల్ల మజ్జిగ మొత్తం నీళ్ళు చేసి పెట్టిరంట. 1 లీటరు పెరుగా ఏమన్నాడు, పెరుగు 10 మంది పిల్లలకు పోయాలి మజ్జిగ రూపంలో వేసి అన్నాడు. 300 మంది ఉంటే ఎన్ని లీటర్లు కావాలి, దాంట్లో 30% కూడా లేదు, మొత్తం నీళ్ళే ఉన్నాయని చెప్తా ఉన్నాడు. ఇది మనం చెప్పే ముచ్చట కాదు, ఇది కల్పితం కాదు, ఇది మార్పు చేసిన వీడియో కాదు, ఇది స్వయంగా జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వారు వెళ్ళి గిరిజన పాఠశాలలో ఆ గురుకుల పాఠశాలలో పరిశీలిస్తే ఉన్నటువంటి పరిస్థితులు అవి. ఇవి నువ్వో నేనో లేకపోతే ఇంకెవడో క్రియేట్ చేసినవి కావు, బీఆర్ఎస్ నాయకులు చెప్పినవి కావు, బీజేపీ నాయకులు చెప్పినవి కావు, కాంగ్రెస్ నాయకులు సీనియర్ నాయకులు చూపించినటువంటి వాస్తవాలు. చూడండి, ఇంకా ఉన్నాయి మొత్తం చూడండి. కానీ అవి 2 బడ్జెట్ సరిపోతుంది. ఇంతకుముందు మనకి ఏదైనా గవర్నమెంట్ ఇచ్చిన మెనూ మీరు ఫాలో కావాలి. ఈ బడ్జెట్ సరిపోవటం లేని సమస్య కాదు. అట్లా నువ్వు బడ్జెట్ సరిపోతలేదు ఇవన్నీ చెప్పొద్దు. గవర్నమెంట్ ఏ మెనూ ఇచ్చింది, ఏ రోజు ఏం పెట్టాలి, ఏ రోజు ఏదేది పెట్టాలన్నటువంటి మెనూ ఎట్లా ఇచ్చిందో ఆ మెనూ ప్రకారం నువ్వు ఫుడ్ పెట్టాలి. బడ్జెట్ సరిపోతలేదు, ఇది సరిపోతలేదు ముచ్చట నాకు చెప్పొద్దు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. 5 days egg you have to give. Weekly twice non-veg you have to give. Not as once. ఇది నేను అన్నది కాదు, ఇది నేను చూసినా చెప్పండి, నువ్వు నాకే కనపడుతుంది. వారానికి 5 కొడుకులు ఇవ్వాలి. నేను ఒకసారి ఇచ్చినంతకు ముందు 8 రోజులకి కొడుకు ఇవ్వాలి. వారానికి ఎన్నిసార్లు నాన్-వెజ్ ఇస్తుండ్రు? మన వారం పెట్టలేదు. అదే ఈ మంత్లో ఒకసారి ఇచ్చింది, అది 14th రావాలి. తర్వాత ఫిబ్రవరి 14 తర్వాత నాన్ వెజే పెట్టలేదుగా మీరు. నేను చెప్తలేను, పిల్లలు చెప్తా ఉన్నారు చూడండి అని చెప్పేసి జీవన్ రెడ్డి గారు చెప్తాను. చూడండి మొత్తం. ఇంకా 14 నవంబర్ ఇచ్చిన తర్వాత నాన్ వెజ్ వాళ్ళే చెప్తుంది, నేను చెప్తాను. నెక్స్ట్ వీక్ అంటూ ఇచ్చేది అది ఇట్లా ఉంది పరిస్థితి. సో రేవంత్ రెడ్డి గారు మరి జీవన్ రెడ్డిని ఇప్పుడు సస్పెండ్ చేస్తావా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ బుద్ధి తెచ్చుకుంటుందా, ఎప్పటికైనా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకుంటుందా, అధికారులు బుద్ధి తెచ్చుకుంటారా? అసలు దీనికి కారణం ఎవరు? ఇప్పుడు ఈ విషయాలన్నీ మనం బయట పెట్టినాయి కాదు కదా. నీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు స్వయంగా పోయి చూస్తే పరిస్థితి అది అట్లా ఉన్నది. ఇంకా మొత్తం అందరు కలిసి అన్ని గురుకులాలకు మా నిజంగా కూడా జర్నలిస్టులకు ఆ ప్రవేశం ఇవ్వండి, ఆ అనుమతి ఇవ్వండి. మేము డైరెక్ట్గా వెళ్ళి అసలు ఆ ఫుడ్ పరిస్థితి ఏంది, లేకపోతే ఏ విధంగా వండుతా ఉన్నారు అవి చూసేటువంటి బాధ్యత ఆ జర్నలిస్టులకు ఇవ్వండి. మేము పోయి చూపిస్తాం మీకు ఏం వాస్తవం. మంచిగా పెడితే మంచిగా పెడతారని చెప్తాం. 100% వేనేళ్లతోటి మిమ్మల్ని పొగుడుతాం. మంచిగా పెట్టకపోతే ఎందుకు మంచిగా పెడతలేరని నిలదీస్తాం. ఆ సమస్యను మీ దృష్టికి తీసుకొస్తాం. మీరు దాన్ని సాల్వ్ చేయండి. పిల్లల విషయం కదా, ఇక్కడ రాజకీయ పార్టీలు ఇవన్నీ ఏవి వద్దు, అన్ని పక్కన పెట్టేద్దాం. అవన్నీ పక్కన పెట్టేసి జర్నలిస్టులకు ఆ గురుకుల వంటగదిలోకి పోయేటువంటి అనుమతి ఇవ్వండి. మేము పోయి ఆ పరిస్థితులను చూసి మంచిగా ఉంటే 100% రేవంత్ రెడ్డి చాలా బాగా పెడుతున్నాడు, కేసీఆర్ కంటే మంచిగా పెడుతున్నాడు అనే చెప్పే విషయం కూడా మేము అక్కడి నుంచే చెప్తాం. ఆ ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీ ఎమ్మెల్యేలకు, మీ మంత్రులకు, మీకు రాజకీయాల మీద సమయం ఉంది కదా, రాజకీయాలు చేసుకోవడానికి సమయం ఉంది. కానీ ఈ పిల్లల ఆరోగ్యమే చూడడానికి టైం సరిపోతలేదు. మిమ్మల్ని మేము డిస్టర్బ్ చేయదలుచుకోలేదు ఇక, ఎందుకంటే మీరు రాజకీయమే చేస్తారని మాకు అర్థమైపోయింది. సో కాబట్టి జర్నలిస్టులుగా లేకపోతే మాకు అవకాశం ఇవ్వండి, మేము పోయి అందులో చూసేటువంటి పరిస్థితి మాకు కల్పించండి. మేము రోజు ఒక మండలము లేకపోతే జిల్లాలో 4-5 రోజులు పెట్టుకొని 100 రోజులైనా పర్వాలేదు, మన పేద బిడ్డల కోసం, పేద పిల్లల కోసం మేము మా కెమెరాలు వేసుకొని మిగతా అన్ని పక్కన పెట్టి దాని మీదే ఫోకస్ చేస్తాం. రోజు ఒక గురుకుల స్కూల్లో మంచిగా పెడితే మంచిగా పెట్టకపోతే ఎందుకు మంచిగా పెడతలేదు, సమస్యలు ఏంటివి మీ దృష్టికి తీసుకొస్తాం. మీ అధికారుల చేత వీటిని సాల్వ్ చేపియండి. సమస్య సాల్వ్ అయిపోతుంది. పిల్లల ప్రాణాల మీదకి రాదు. మెయిన్గా పిల్లల ప్రాణాల మీదకి రాదు. సో కాబట్టి ఈ ప్రయత్నం చేయండి. మరి మీరు రాజకీయాలు చేసుకోండి, మీ రాజకీయాలు మేము ఏం డిస్టర్బ్ చేయం. మీరు రాహుల్ గాంధీని కలుస్తారా, మోడీని కలుస్తారా, లేకపోతే రాజ్నాథ్ సింగ్ని కలుస్తారా, రామ్మోహన్ నాయుడుని కలుస్తారా, మీరు ఢిల్లీకి తిరుగుతారా, ఈడికి తిరుగుతారా, మీరు ఈడ ఎమ్మెల్యేలను గుంజుకుంటారా, లేకపోతే ఇంకా పార్టీల మీద కేసులు పెడతారా, ఈ పనులలో మీరు ఉండుర్రి.
మీకు ఏమొద్దు ఈ పిల్లల పరిస్థితులు మేము చూపించి మేము రిపోర్ట్ రూపంలో మీకు ఇస్తాం, అంటే వీడియోల రూపంలో మీకు చూపిస్తాం. మీ అధికారులు అది చూసి మంచిగుంటే మంచిగుందని, చెడ్డగా ఉంటే ఆ చెడ్డగా అయిన దానికి కారణం ఏందో రాసుకొని ఆ సమస్యలను సాల్వ్ చేయండి చాలు. ఎందుకంటే మీకు సమయం సరిపోతలేదు కాబట్టి మేము ఆ బాధ్యత తీసుకుంటామని చెప్తా ఉన్నాం. మాకేం మీరు రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు, మా ఖర్చులు ఇవ్వాల్సిన అవసరం లేదు. అది ఆదిలాబాద్ కానీ, ఇటు మహబూబ్ నగర్ కానీ, ఇటు నల్లగొండ కానీ, ఇటు పోతే ఏ చివరికైనా కానీ, ఏ మారుమూల ప్రాంతమైనా కానీ మేమే మా సొంత ఖర్చులు పెట్టుకునే పోతాం. మీకు ఏమి భారం వేయము, మీకు ఏమి కూడా ఏ రకంగా కూడా ఇబ్బంది చేయము. మా సొంత ఖర్చులతో మేమే పోతాం. మాకు ఆ ప్రతి గురుకుల స్కూల్లోకి ఒక గంట సేపు టైం కూడా ఇవ్వండి, టైం కూడా పెట్టండి. ఈ మధ్యాహ్నము 10 గంటల నుంచి 11 గంటల దాకా, లేకపోతే వంట చేస్తున్న సమయంలో ఆ టైం పెట్టండి. మేము ఏ గురుకులకు పోతాం అనేది మాత్రం చెప్పము, ఎందుకంటే ముందుగానే పోతే ఆ రోజు నీట్గా చేసి పెడతారు. సో కాబట్టి ఈ టైంలో మధ్యాహ్నము ఉదయం 10 గంటల నుంచి 2 గంటల మధ్యలో మీరు పోవచ్చు, లేకపోతే ఒక గంట సేపట్లో పోవచ్చు అనేటువంటివి పెట్టండి. మేము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ గురుకుల స్కూల్కైనా ఎక్కడికైనా కానీ మేము మా కెమెరాలు తీసుకొని పోతాము, వాస్తవాలను చిత్రీకరించి మీకు అందిస్తాము. సో మేము ఏమన్నా కల్పిట్ చేసినామా, మార్పు చేసినామా అనేది కూడా మీ అధికారులను కూడా మా వెనక ఒక స్పై లెక్క పెట్టండి కావాలనుకుంటే. అట్లానే చేయండి మరిగా, ఎందుకంటే పిల్లల ప్రాణాలు పోతుంటే ప్రాణం పోతా ఉంది. ఇక్కడ తల్లడిల్లు పోతా ఉన్నారు విద్యార్థులు, తల్లిదండ్రులు, పేద వర్గాల బిడ్డలు పోతారు అక్కడికి, ఎస్సీ ఎస్టీ బీసీ దళిత బిడ్డలు పోతారు అక్కడికి. వాళ్ళ ప్రాణాలు పోతా ఉంటే చూస్తా ఊరుకోలేరు. సో ఈ ప్రయత్నం అన్న చేయండి. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు చేసినట్టుగా మేము కూడా పోతాం, చూస్తాం. మేమేం దబాయించాం, మంచిగుంటే మంచిగుందని, చెడ్డగుందని చూపిస్తాం, మీకు రిపోర్ట్ ఇస్తాం. ఆ పని మేము స్వచ్ఛందంగా చేస్తాం. యావత్తు తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం అన్ని గురుకులాలను తిరుగుతాం. మాకు అవకాశం కల్పించండి, మేము చేసి చూపిస్తాం. ఇగో మా అక్కకు ఉంది కదా సీతక్క, ఈ అక్కకు ఇట్లా దువ్వి ఈ ఓట్లప్పుడు దువ్వుకొని అలా పిల్లలకు దువ్విచ్చి కటింగ్ చేసినట్టు యాక్టింగ్ చేసి రీల్స్ పెట్టుకోనిక సమయం ఉండదు అప్పుడు. కానీ ఇప్పుడు మన సీతక్కకు కూడా రాజకీయాలు లేకపోతే మరి సంపాదన మీద పడ్డదో, రాజకీయాల మీద పడ్డదో, లేకపోతే దేని మీద పడ్డదో తెలియదు. కానీ సో వాటి మీద సమయం ఉంది వాళ్ళకి. కానీ పిల్లల బాబోగులు చూడనిక నిన్న గిరిజన బిడ్డనే, ఈమె సామాజిక వర్గ సంబంధించినటువంటి బిడ్డనే ఒక ఆమె చనిపోతే కనీసం మాట వరుసకు కూడా ఓ పేపర్ స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు సీతక్క. మరి ఇంత కర్కోశకంగా ఉంటే ఎట్లాక? బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నావు, రాజకీయాలు అవి పక్కన పెట్టి కనీసము ఆ విద్య చనిపోయినటువంటి తల్లిదండ్రులకు ధైర్యం కల్పించి, భరోసా కల్పించి, పోయినటువంటి బిడ్డను తీసుకురాలేము, ఇంకొక చావు కాకుండా చూసుకుంటామని చెప్పి ధైర్యం కల్పించాల్సినటువంటి బాధ్యత ఉంది కదా. రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోతారు, మీరేమి ఇట్లా మీ రీల్స్ పని మీద మీరుంటారు. ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం. ముఖ్యమంత్రి గారు మాట్లాడరు. ఇదే ముఖ్యమంత్రి గారు గతంలో ఇదే అంశం మీద గతంలో ఒక ట్వీట్ వేసిండు. ఆ ట్వీట్ కూడా మీకు నేను చూపిస్తా. మరి ఎంత దుర్మార్గం అంటే, ఇదే రేవంత్ రెడ్డి గతంలో వేసినటువంటి ట్వీట్, మళ్ళీ ఇది కూడా ఫేక్ అని అంటారా? మరి అంత అద్భుతంగా రాసింది తెలుసా? ప్రతి అక్షరము ఇప్పుడు కరెక్ట్ అవుతుంది. ఆయన రాసినటువంటి ప్రతి అక్షరము ఇప్పుడు కరెక్ట్ అవుతున్నది. ఇక చూడండి, రేవంత్ రెడ్డి గారు వేసినటువంటి, యనమల రేవంత్ రెడ్డి ఆ రోజు వేసినటువంటి ట్వీట్: పురుగులు అన్నం పెట్టి పేద పిల్లల ప్రాణాలతో చెలగాటమాడే సర్కారును ఏ పదాలతో విమర్శించాలి? మేము కూడా అదే అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారు. ఆ రోజు మీరు వేసినటువంటి ట్వీట్ ప్రకారము పురుగులు అన్నం పెట్టి పేద పిల్లల ప్రాణాలతో చెలగాటమాడే సర్కారును ఏ పదాలతోటి విమర్శించాలి? మేము అదే అడుగుతున్నాము. ఏ పదాలతోటి నీ ప్రభుత్వాన్ని నిన్ను విమర్శించాలి? ఏమన్నా ఒక మాట గట్టిగా మాట్లాడితే కేసులు పెడతా ఉన్నారు. మరి ఏ పదాలతో విమర్శించాలో చెప్పండి, ఎట్లా విమర్శించాలో చెప్పండి, ఏ విధంగా మీ దృష్టికి తీసుకురావాలో చెప్పండి, మేము ఎట్లా మాట్లాడితే మీ శవన పడుతుందో చెప్పండి, అట్లనే చెప్తాం. భోగాలు తప్ప త్యాగాలు తెలవని కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులకు పిల్లల ప్రాణాల విలువ తెలుసా? సేమ్ అదే డైలాగ్ని భోగాలు తప్ప త్యాగాలు తెలియనటువంటి రేవంత్ రెడ్డి నీ కుటుంబానికి మీరు ఏ త్యాగాలు చేయలే. మీరు తెలంగాణ ఉద్యమంలో లేరు, తెలంగాణ నిర్మాణంలో లేరు, ఉద్యమ నిర్మాణంలో లేరు. ఇంకా పైకెళ్ళి తెలంగాణ ఉద్యమకారుల మీకు తుపాకీ పట్టుకొని వేసేస్తా అని చెప్పేసి పోయినటువంటి చరిత్ర మీది. ఏర్పడ్డటువంటి తెలంగాణ ప్రజా ప్రభుత్వాన్ని నాడు చంద్రబాబుతో చేతులు కలిపి ఆ ప్రభుత్వాన్ని కూలదోసేటువంటి ప్రయత్నం మీది. ఒక ఎమ్మెల్సీని కొనుగోలు చేసి ఎమ్మెల్సీని గెలిపించుకొని అదే ఎమ్మెల్యేలను అడ్డం పెట్టుకొని మొత్తం ప్రభుత్వాన్ని కూలదోయాలనేటువంటి ప్రయత్నం చేసింది మీరు.
సో ఎప్పుడు కూడా మీరు ఏ త్యాగంలో కానీ దేంట్లో కానీ మీరు లేరు. నిజంగా కూడా భోగాలు తప్ప త్యాగాలు తెలియదటువంటి ఆ పదము మీకు కానీ మీ కుటుంబానికి కానీ బాగా తెలుస్తుంది. సో పిల్లల ప్రాణాల విలువలు తెలుస్తాయా? నిజంగా మరి తెలుస్తాయా మీకు? మీకు కూడా ఒక కూతురు ఉన్నది నైమిషారెడ్డి. ఆ నైమిషారెడ్డికి కూడా పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలకి ఏమన్నా చిన్న సుస్థ అయితే మన ప్రాణం ఎట్ట తల్లెడుతుందో అది మీకు బాగా తెలిసి ఉంటుంది. అంటే మీ బిడ్డకు మీ పిల్లలకు ఒక లెక్క, లేకపోతే పేద బిడ్డలకు ఒక లెక్కనా? అంటే మీ బిడ్డ ప్రాణాలకేమో విలువ ఉంటుంది, పేద వర్గాల బిడ్డల ప్రాణాలకేమో విలువ ఉండదా? ఏం చేయాలి? దీని గురించి ఎట్లా మాట్లాడాలి చెప్పండి. ఏ పదాలతోని మాట్లాడితే మళ్ళీ మీకు అర్థమవుతుంది. పేద బిడ్డలకు నాణ్యమైన బుక్కెడు బువ్వ పెట్టలేని పాలన దేనికి? భోజనం తినే ముందు ఆత్మ పరిశీలన చేసుకో కేసీఆర్ అని ఆ రోజు నువ్వు పెట్టినవు. ఇలా సేమ్ అదే డైలాగు మేము అడుగుతా ఉన్నాము. పేద బిడ్డలకు నాణ్యమైన బుక్కెడు బువ్వ పెట్టలేనటువంటి పాలన, నీ ప్రజాపాలన, నీ ఇందిరమ్మ రాజ్యం దేనికి? నువ్వు కూడా పొద్దుగాలనో సాయంత్రమో మధ్యాహ్నమో తింటావు కదా, ఆ తినే ముందు భోజనం చేసే ముందు నువ్వు కూడా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో రేవంత్ రెడ్డి అని చెప్పేసి తెలంగాణ సమాజం ఇవ్వాలని ముందు అడుగుతా ఉన్నది. తెలంగాణ సమాజము అడుగుతా ఉంది. మరి ఈ ట్వీట్కి, నీవు చేసినటువంటి ట్వీట్కి నువ్వే ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎంత నిర్బంధము, ఎంత కథ, ఏం నడుస్తూ ఉంది రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి. ఏ ప్రచారం మీద మీరు గెలిచిరో ఇవాళ అదే సమస్యలు మిమ్మల్ని అడుగున వెంటాడుతూ ఉన్నది అనేది వాస్తవం. ఇది నగ్న సత్యం. 100% ఆ రకంగా ప్రజలు నిన్ను విమర్శిస్తూనే ఉంటారు, ఆ ప్రజలు నిన్ను ఎండగడుతూనే ఉంటారు. ఇలా ఏ ఒక్క గొంతుకని ఆపినా కానీ ఇంకా అది అయితేనే ఉంటుంది. సో కాబట్టి ఇప్పటికైనా గురుకులాల మీద ఫోకస్ పెట్టండి. ఈ గురుకులాల అంశానికి సంబంధించి ఈ ఫుడ్ పాయిజన్ ఎందుకు జరుగుతూ ఉంది, దేని మీద జరుగుతూ ఉంది అనేది ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి గారు ఫోకస్ చేసి దాన్ని సార్ట్ అవుట్ చేయండి. లేదనుకుంటే ఇదే గురుకులాల నుంచి మళ్ళా పోరాటం స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఆ రోజు అసలు నాకు ఇందులో డౌట్ వస్తుంది పెద్దగా. ఈ గురుకులాలను మొత్తానికే మూసేసేటువంటి కుట్ర ఏమైనా జరుగుతూ ఉందా? ఈ గురుకులాలను మూసేసి మరి ఈయనకేమైనా పార్టీ ఫండింగ్ ఇచ్చిరా, మరి ఎన్నికల కోసం ఏమైనా వేసిరా, ప్రైవేటు కార్పొరేట్ శక్తులకు ఏమన్నా మొత్తము విద్యా వ్యవస్థని అమ్మేసేటువంటి కుట్ర ఏమైనా చేస్తూ ఉన్నవా? ఏం జరుగుతూ ఉందనేది కూడా చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. దాని మీద మాట్లాడాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది. ఇంకేమైనా ఉందా గురుకులాలకు సంబంధించినటువంటి అంశం? నిన్న ఈ అమ్మాయి పోలీసుల నిర్బంధం మధ్య శైలజ అంత్యక్రియలు కదా, ఈ అమ్మాయికి సంబంధించి ఎవరిని కూడా పోనీయాలి. ఆ అమ్మాయి కుటుంబ సభ్యుల దగ్గరికి, వాళ్ళ దగ్గరికి ఎవరికి పోనీయాలి. ఇట్లా ఎమ్మెల్యే కోవాలక్ష్మిని అది చేసిరు, ఎమ్మెల్యే జాదవ్ని హౌస్ అరెస్ట్ చేసిరు, పోనీయలేదు. అక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు పోనీయలేదు, ఎవరిని కూడా పోనీయలే. మొత్తానికి నిర్బంధం మధ్య అది చేసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సో ఇది గురుకులాల్లో మన ప్రభుత్వ స్కూళ్ళల్లో, విద్యా సంస్థల్లో జరుగుతున్నటువంటి ఫుడ్ పాయిజన్ వ్యవహారం.